రెడీ అయిపోయాం ఇద్దరం విత్ బ్యాగ్స్ రెడీ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా గుంటూరుకి వెళ్ళిపోతున్నాం. సిటీ ఇంకా ఈ 3 days జర్నీ అయిపోయింది. ఈ హాస్టల్ని వదిలి వెళ్ళాలంటే ఎలాగో ఉంది. ఏదో గాయస్ అలవాటు అయిపోయినట్టుంది. ఏదో సొంత ఇంటిని వదిలేసి వెళ్ళిపోయే ఫీలింగ్ వస్తుంది. మనకు రాసిస్తారా అంటే అది వాళ్ళ ప్రాపర్టీ, అడగలేము. కానీ ఏం మాటకా మాట ఎంజాయ్డ్ లాట్. వి ఎంజాయ్డ్ లాట్. నెక్స్ట్ ఏంటి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని ఇంకా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోవడం. ట్రైన్ ఎన్నింటికి మనకి? ట్రైన్ 5:30. 5:30కి ట్రైన్ గాయస్. సో 5:30కి డైరెక్ట్ ఇంకా స్టేషన్ దగ్గర కలుద్దాం. మధ్యలో ఏమైనా తినేసి ఇంకా డైరెక్ట్ స్టేషన్ దగ్గర కలుద్దాం. స్టేషన్కి జస్ట్ ఇప్పుడే వచ్చేసాం. ఇదిగోండి అబ్దుల్ కరీం భాయ్ కూడా వచ్చేసాడు. ఏ రావా వ్లాగ్లో? ఏ భాయ్ అయ్యే పిచ్చే ఆతే దేపో పిచ్చే ఆతే. సో రాడంట వ్లాగ్లో అన్న. చెప్పు బ్రో. అయిపోయింది గ్యాస్. హైదరాబాద్ ట్రిప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు గుంటూరుకి వెళ్ళిపోతున్నాం. గుంటూరు వెళ్ళబోయే ట్రైన్ పేరు ఏంటంటే ఏదో చెన్నై ఎక్స్ప్రెస్ అంట. ఎంజీఆర్ అనుకుంటా. ఎంజీఆర్ చెన్నై ఎక్స్ప్రెస్. మన బ్లాక్ వచ్చేసి అదే మన బోగి వచ్చేసి S1. చూద్దాం అక్కడికి వెళ్ళి. స్లీపర్ బోగీస్ అంట. వాటర్ బాటిల్ ఖతం హో గయా. వాటర్ బాటిల్ అయితే అయిపోయింది, ఇందాకే తాగేసాను. సర్చింగ్ ఫర్ వాటర్. ఇప్పుడు కూలింగ్ వాటర్ అరే ఒక పని చేద్దాం. వాటర్కి డబ్బులు వేస్ట్. అక్కడ 5 రూపాయలు అంట. 11 దొరికితే అది కూడా ఓకేనా? అరే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నావా? బ్యాగ్లో ఏం తీసుకున్నావు? ఇదే బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఆకలి వేస్తే తిన్నామని. హాయ్. ఇదే గైస్ మన బోగి. ఏసీ బోగి అనుకుంటా గైస్. అది గైస్ ఏసీ బోగి అదే అది మన బోగి. ఇక్కడ వాటర్ బాగా వస్తుంది. అది చూద్దాం గైస్. కూలింగ్ మంచి వాటర్ వస్తే గైస్. సో వద్దు. కూలింగ్ రావట్లేదు గాయస్, వద్దు. రేపు పని చేద్దాం రా. రే బాటిల్ తీసుకున్నాం. ఇంకేం చేయలేం గైస్, బాటిలే తీసుకున్నాం. ఎందుకంటే వీ వాంట్ హెల్దీ వాటర్ టు డ్రింక్. ఏంటన్నా? ఏదో ఇంగ్లీష్లో పదం వాడా. హెల్దీ వాటర్ తాగితే మంచిది. ఇలా అన్హెల్దీ వాటర్ తాగితే కడుపులో నొప్పులు, ఎమోషన్స్ అలా అవుతూ ఉంటాయి. అందుకని మీరు సేఫ్టీగా ఒక బాటిల్ కనుక్కొని వెళ్ళండి. అటు నుంచి ఏంది వాళ్ళు కామెడీ చేస్తున్నాడు. భోగిలో వెళ్ళి చూపిస్తాం. బాటిల్ కొనేసి భోగిలో పెట్టేసి బ్యాగ్స్ వచ్చి ఏం లేదండి వెళ్ళిపోవడం. హైదరాబాద్కి అయితే బాగా చెప్పారు. వచ్చి ఏం లేదులేండి. భోగి నెంబర్ ఎంత? వద్దులే అదే చూసుకున్నాం. సాయి బ్రో. ఓయ్ రాత్రి షార్ట్ చూసావా? నీ డ్యాన్స్ మాత్రం మస్తు వచ్చింది తెలుసా అసలు. ఇక్కడ ఈ టైంలో హట్ చేశాడు. వచ్చేసాం అన్నయ్య దగ్గరికి. బ్యాక్ టు అన్నయ్య. అరే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదంట. ఇంటికి వెళ్ళాక చేస్తాడు అన్నయ్య. సరే పదండి వెళ్దాం. ఏదో ఉందంట. చూడండి ఇలా ఉంటుంది మనకు. లోపలికి వెళ్ళేసి బ్యాక్ పెట్టేద్దాం. ఓ మై గాడ్ స్లీపర్స్. అరే ఇది తీస్తూ నేను బ్లాగ్
గైస్, వచ్చేసాం గాయస్. బ్యాక్ టు అన్నయ్యలు. రాజశేఖర్ బాగా ఏ బ్యాగ్ రా అంటే అన్నయ్య దగ్గర వచ్చేసి అన్న? ఆ బ్యాగ్ నీకోసం అంట, బ్యాగ్ టు అన్నయ్యలు అంట. అంటే అన్నయ్యలు పనిచేసుకోండి. If I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే, అందరి కలలని నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి పక్షినవుతాను. I'm a helicopter. నేనే ఎగిరే రోబో. మా కలల పండు జాలి, నేనే ఎగిరే రోబో డోరే మా. హాయ్ బ్రో. ఏంటి కళ్ళు ఎర్రగున్నాయి? ఏంటి ఏ బ్రో నిజ ఏంటండి? ఏం వేసాడు? కూలింగ్ వాటర్, థమ్స్అప్ తాగితే కళ్ళు ఎర్రగా అవుతాయి. గాయస్ ఏం అనుకోకండి, నిద్ర లేదు పాపం. కరెక్ట్గా 3 రోజులు ఉంది కదా, 5 డేస్. సర్లే కానీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? రేపు వస్తున్నావు కాలేజ్ మరి? ఎందుకు? ఎందుకు అంత ఫ్రీ ఇచ్చేసాడా? రెస్ట్ సుధాకర్ సార్ క్లాస్ ఉంది, ఇంపోజిషన్ చూపించాలి అందుకని. బ్రో #VVIT అని పెడతా, కాలేజ్ కొట్టంగా వస్తుంది. మా సుధాకర్ బాబాయ్ ఎన్నాడు మామూలుగా వచ్చి క్లాస్ లో నిన్నటిది లేదంటే ఇంపోజిషన్ అది. కానీ మేము కనిపించాం అనుకో, దాని ముందు అయిన వారం మొత్తాన్ని వారం సార్లు రాసుకురావాలి మేము. ఏ మీ మీద ప్రేమలే? మాకు చాలా ప్రేమ. ఫస్ట్ 2-1 లో చూపించాడు. 1 night లో 140 ప్రోగ్రామ్స్ రాయించా. 1 night లో 140 ప్రోగ్రామ్స్. ఓ 1 night ఆన్ సిట్టింగ్ ఫినిష్. అంటే మీ మీద ప్రేమ ఎక్కువ అయ్యి చాలా ఎక్కువ. లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆయన కోరిక. నైస్. అయినా రాదు నమ్మకం లేదంట. అందుకే I'm not for that film. బ్రో ఇప్పుడు యోనో ఆడాల్సిందేనా కంపల్సరీ? చలో క్యా కరే ఓ బోలో. మాలేగా చెప్పు, ఏం చెప్పాలి? ట్రైన్లో వచ్చిన కాడ నుంచి గోల్కొండ అవన్నీ వదిలి వచ్చిన కాడ నుంచి ఏం ఎంజాయ్ చేసాం? గోల్కొండ ఎవరు వెళ్ళలేదు. మరి హైదరాబాద్లో ఏం తిరిగారు? చార్మినార్ తిరిగాం, చౌమల్లా మహల్ తిరిగాం, మహల్లో ప్యాలెస్ ఏదో ఒకటి. నువ్వు ఏం వెళ్ళావురా? అదే తాడూల్ బ్రిడ్జ్ వెళ్ళాము, ఒకటి జమా మస్జిద్ వెళ్ళాం. ఫుల్ ఎంజాయ్డా? అంటే నేను ఎంజాయ్ చేస్తా, మా దోస్తుల గురించి నా సంబంధం. ఏం తిన్నారు మరి? బిర్యానీయా? సాటర్డేస్లో మటన్ బిర్యానీ తిన్నాం. బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ బోల్తే. సార్ క్యాన్ ఐ గెట్ ఏ సెల్ఫీ? సెల్ఫీ వదిలేరా, షారుఖ్ ఖాన్లో ఉన్నావు బ్రో. బ్రో ఫోన్లో సెల్ఫీ ఓకే ఓకే, ఆటోగ్రాఫ్ కాదు కదా. సెల్ఫీ అని బ్రో వాడి ఫోటో తీసుకున్నాడు. క్యాన్ ఐ గెట్ ఏ సెల్ఫీ? ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్. ఇడు స్లీపింగ్ ఫుల్. ఏరా రే యాక్టర్, ఏ నిద్రపోతున్నావు సరిగ్గా? బ్రో చిన్న ఒకటి అడగాలి, ట్రైన్లో ఎక్కిన కాడ నుంచి ఎంజాయ్ చేసావా? ఏం చేసావు? ఓకేలే నువ్వు స్లీప్. బాయ్ బ్రో. ఎంజాయ్డా? ఎక్కడెక్కడ తిరిగావు?
చెప్పాడు ఇప్పుడే. ఆహా, సేమ్ టీమా? సేమ్ మొత్తం 10 members వెళ్దాం, ఫుల్ ఎంజాయ్. సరే ఫుడ్ గురించి చెప్పు, ఆయన తిరిగాడు, నువ్వు ఫుడ్ గురించి. నేను వెజిటేరియన్ బ్రో, సో వెజిటేరియన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి బ్రో. ప్యారడైస్ తీసుకెళ్ళి వెజిటేరియన్ ఓన్లీ వెజ్ బిర్యానీ ఉంది అక్కడ. వచ్చి ఇచ్చేసా. ఏం చేయమంటావు చెప్పు, ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అంతే. భయా కాదు, ఏ మాటకి ఆ మాట, హైదరాబాద్లో రేట్లు ఎక్కువ కదా భయ, కంపేరింగ్ టు గుంటూరు. మనం బతకలేం అసలు బతకలేం. సరే అక్కడికి వెళ్దాం, అక్కడేమవుతుందా? ఏంది అలా పెట్టు. అక్షయ్ బ్రో ఏంటి ఎంజాయ్డా? చూసావా నీ రీల్ చూసావా? పెట్టిన 24 minutesకే 300 దాటింది. అదే క్యాంటీన్లో అది. వద్దులే పైన తగిలిద్ది. సో మధ్యాహ్నం ఎక్కడికి తిరిగాం? మధ్యాహ్నం మనం ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము, దాని తర్వాత ట్యాంక్ బండ్, చార్మినార్, చౌ మహాలా ప్యాలెస్, మంచిగా రెస్టారెంట్లో లంచ్ చేసి. ఏం తిన్నాం? ఇంకా బిర్యానీ నాన్ వెజ్జా? మస్తు హైదరాబాద్ బిర్యానీ తిన్నా. సరే ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేసావా ఏదైనా? లేదు, బడ్జెట్ లేదంట. సరే ఈ 3 days ఫుల్ ఎంజాయ్డ్ అంటావా? బాగా మా రూమ్మేట్స్ కరీం భాయ్ ఉంటే అసలు ఫుల్ మజా అయిపోయిందిలే. మళ్ళీ తీయాలి. పెద్ద దొంగవాడు వాడు, అమ్మేస్తాడు వాడు హైదరాబాద్. సరే బ్రో, గుడ్ నైట్. గాయస్, మెయిన్ క్యాండిడేట్ ఈ స్లీపింగ్, ఫుల్ స్లీప్. ఇబ్బో లేచాడు, గొడవకి లేచాడు. బ్రో హాయ్. ఫస్ట్ బ్లాగ్లో కూడా హాయ్ చెప్పాడు, లాస్ట్ వెళ్ళబోయే ముందు కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్ బాయ్, గుడ్ నైట్ బ్రో. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. బాయ్. एक मिनट हो బావునక్క, లాస్ట్ టైం బాయ్ చెప్పే. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఎల్లుండి కాలేజీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటి, టైర్డా? ఫుల్ టైర్డా? ఎలా అనిపించింది జర్నీ? నిజంగా, కానీ ఎలాగో కలుస్తాం కదా. జాబ్ నీకే మా కంపెనీలో. నువ్వు లేకపోతే అసలు వ్లాగే వేస్ట్. సరే ఎప్పుడు కలుద్దాం మరి? రేపు కాలేజీకి రాను, రేపు ఎల్లుండి. ఇప్పుడు ఎక్కడికి? ఇప్పుడు నంబూర్కి హాస్టల్కి వెళ్తాను. డైరెక్ట్ నంబూర్కి హాస్టల్కి వెళ్ళి. సరే హెచ్ఓడి ముందు కలుద్దాం. నువ్వు వస్తున్నావు, మన హెచ్ఓడి ముందు గిఫ్ట్ అదే గెలిచింది మీరయ్యా, వెళ్ళింది మేమయ్యా. కంగ్రాచులేషన్స్. నేను కంగ్రాచులేట్ చేయలేదురా నిన్ను. ఇప్పుడు చేసావుగా, సరే కలుద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళిపోతున్నాను. అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంటికి వెళ్ళి తినేసి పడుకొని ఎల్లుండి కాలేజ్కి వెళ్ళిపోతాం. కాలేజ్కి ఎప్పుడు వెళ్దాం? ఎల్లుండి. ఇంకా డైరెక్ట్ ఎల్లుండి, ఇంకా డైరెక్ట్ ఇంట్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.